పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు చీమలపల్లి గ్రామంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టిడ్కో గృహాలను సందర్శించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే దిశగా బాధ్యతలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు నివాసయోగ్యంగా మౌలిక సదుపాయాలతో గృహాలు నిర్మించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని ఆయన అన్నారు. 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారడంతో జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు పన్ని చంద్రబాబుకి పేద ప్రజల మద్దతు లభిస్తుందన్న భయంతో అప్పటికే నిర్మితమైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా తాత్సారం చేస్తూ వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల సమస్యలు డిసెంబర్ 31, 2025లోగా సరిచేయాలని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అది అట్లా ఆగిపోయినది. 2019 నుంచి ఈ కాలనీని ఆపి కూర్చోన్నారు. అసలు ఇది కంప్లీట్ అవుద్దా లేదా? నా నియోజకవర్గంలో ఉంది. నేను దీని సంగతి నాకు క్లియర్గా మీరు చెప్పాలా. మీరు ఒకసారి వచ్చి దాన్ని చూడండి, చూసి పరిస్థితి మనం ఆలకిచ్చి మీరు నాకు అసలు విషయం చెప్పండి అంటే, సరే వేరే దగ్గర ప్రోగ్రామ్ ఉన్నా దాన్ని మార్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒకవేళ వస్తున్నప్పుడే ఇది ఒక అడవిలోకి ఏదో వస్తున్నట్టు ఉండింది దారి. కానీ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 60% వర్క్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇళ్ళవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కంప్లీట్ కాలేదు. ఏదేమైనా ఇక్కడ 1200 ఇళ్ళు ఉన్నాయి. 1200 ఇళ్ళు అంటే దాదాపు మా దృష్టిలో 100 కోట్ల పైనే ఖర్చు పెట్టింటారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వృధా పోనీయమని చెప్తూ ఖచ్చితంగా ఇవాళ కాంట్రాక్టర్ని కూడా రమ్మన్నాం. వాళ్ళతో ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం. ఈ పరిస్థితి ఏంటి, ఎందువల్ల ఆపాల్సి వచ్చింది, మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాలంటే మా తరఫు నుంచి చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఎప్పటి లోపల చేస్తారు, ఇవన్నీ కూడా కనుక్కొని ఖచ్చితంగా ఈ 1200 ఇళ్ళు కూడా కంప్లీట్ చేసే విధంగా మేము ఒక కార్యాచరణ రూపొందించి చేస్తామని చెప్తూ, అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ టిడ్కో ఇల్లు ఏంటంటే ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది దీని మీద రోజు పేపర్లోనే వస్తుంటుంది. ఈ టిడ్కో ఇళ్ళ మీద ఒక నిరంతరం సాగుతూ ఉంటుంది. ఎందుకంటే 2,62,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఈ 2,62,000 కూడా కుదించి ముందర 2014-19లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,52,000 ఇస్తే ఇల్లు, దాన్ని 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరియస్ కారణాల వల్ల దాన్ని కుదించి 2,62,000 ఇల్లు చేశారు. పోనీ ఆ కుదించిన ఇళ్ళన్నా కూడా పూర్తి చేసి ఇచ్చారా అంటే ఇప్పటికీ 40,000 ఇల్లు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో కూడా మీకు 30%, 40% పైన జనవాసం ఉండట్లేదు. సో ఇప్పటికీ టిడ్కోలో మనం 16,200 కోట్లు ఖర్చు పెట్టున్నాం. ఇంకా ఇదంతా కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు ఖర్చు పెట్టాలా. మరి 25,000 కోట్లు ప్రజల సొమ్ముని మనం ఈ విధంగా ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత అంటే, ఒక ప్రాజెక్టు తీసుకుంటే అది ఏ ప్రభుత్వం చేసిందా, మంచిగా చేసింది, పేద ప్రజల కోసం చేసింది, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలా అని చెప్పే బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా మీరు ఆఫీసుల చుట్టూ కాళ్ళు ఎరిగేలాగా తిరిగినా పట్టించుకున్న నాదుడు లేకుండా ఆ విధమైన పరిపాలన మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మీకు గతంలో ఇచ్చిన దానికి న్యాయం చేయాలి అని చెప్పి, దీనికన్నా దుర్మార్గం ఏంటంటే మీ పేరున బ్యాంకు లోన్ వస్తే అవి కూడా ప్రభుత్వం తీసేసుకుని, అవి కూడా ఏరే అవసరాలకు వాడేసుకుని, బ్యాంకర్స్ మిమ్మల్ని ఇన్స్టాల్మెంట్ కట్టమని మీ మీదకి దాడికి వచ్చిన, మీ బ్యాంకులో అకౌంట్ మీకు తెలియకుండా అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు ఎత్తేసిన, మీరు సఫరర్స్గా మిగిలినా కూడా పట్టించుకొని ఉదంతం మనం చూసాం. అంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందే కార్యక్రమాలు చేశారు తప్ప ఇలాంటి కార్యక్రమం ఏది చేయకుండా
మళ్ళీ ఏరియాగా ఈ లబ్ధిదారులను ఇలాగే వదిలేసి మళ్ళీ జగనన్న కాలనీలు అని చెప్పి 1 సెంటు భూమి అని చెప్పి కాస్ట్లీ భూములన్నీ కూడా వాళ్ళ దళారు చేతుల్లో పెట్టి 40 లక్షలు గవర్నమెంట్ ఎకరాకుంటే 60 లక్షలకి అలాగ పక్క సర్వే నెంబర్ వేసి ఆ భూ విలువలు పెంచి వాళ్ళ దళారులతో అమ్మించి వందల వేల కోట్ల రూపాయలు దాంట్లో లబ్ధి పొంది అవి కూడా మళ్ళీ కట్టకుండా ఆపేశారు. ఇదే మీకు ఇచ్చిన స్కీమ్ కి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర రమారమి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఏ ఒక్క రూపాయి హౌసింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదన్నది నిజం. 95% పూర్తయిన ఈ టిడ్కో ఇల్లు కూడా మీకు ఇవ్వలేదన్నది నిజం. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తయారు చేసి ఇవ్వబోతున్నది కూడా అంతే నిజమని కూడా మీకు తెలియజేస్తాను.